జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. వర్కింగ్ మరణిస్తే 25 లక్షల ఎక్రేసియా ప్రకటించాలి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కెమెరామెన్ స్వర్గీయ సురేంద్రబాబు కుటుంబాన్ని ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించాలి. ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. యూట్యూబ్ న్యూస్ ఛానళ్లకు జిల్లాకు 10 రేషన్ కార్డులు మంజూరు చేయాలి. జర్నలిజం 15 ఏళ్లుగా పనిచేస్తున్న వారికి పెన్షన్ ఇవ్వాలి. హెల్త్ కార్డులు అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో వర్తింపులు చర్యలు తీసుకోవాలి. జర్నలిస్టులకు ఇల్లు స్థలాలు ఇవ్వాలి. ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలి. జిల్లా మరణిస్తే 25 లక్షల ఎక్స్గ్రేసియా మరియు ఇవ్వాలి. ఆ కుటుంబానికి భద్రత కల్పించాలి. రైల్వే పాసులను పునరుద్ధరించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు రంగారవి, శ్రీను, వల్లి, రఫీక్, సురేష్ తదితరులు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. అయితే ఇంతవరకు అయింది జర్నలిస్టుల సమస్యల పట్ల ఏ ఒక్క చిన్న చర్యలు కూడా తీసుకోలేదు. ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే ప్రతి అర్హులైన జర్నలిస్టుకి అందరికీ 3 సెంట్ల స్థలం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే ప్రతి జిల్లాకు యూట్యూబ్ ఛానళ్లకు 10 అక్రిడేషన్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే వృద్ధి చెందిన జర్నలిస్టులకు 25 లక్షల ఎక్స్గ్రేసియా ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే హెల్త్ కార్డులు అన్ని ప్రైవేట్ హాస్పిటల్ వర్తించేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. అలాగే ప్రెస్ క్లబ్ ఇంతవరకు లేదు కర్నూలులో. ఆ ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అయితే సురేంద్రబాబు కుటుంబము, సురేంద్రబాబు చనిపోయి 4 నెలలు అవుతుంది. అయితే ఇంతవరకు ఆ కుటుంబానికి ఎలాంటి సాయం అందలేదు. అయితే మేము ఒకటే చెప్తున్నాము, అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు రేపు వస్తున్నారు, మీరు కనీసం ఈ కుటుంబాన్ని పరామర్శించి ఈ కుటుంబానికి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి మేము సీఎం గారిని కోరుతున్నాము. అలాగే వీధుల్లో ఏదైతే జర్నలిస్టు విధులు నిర్వహిస్తూ మరణిస్తే వాళ్ళ కుటుంబానికి ఖచ్చితంగా 25 లక్షల ఎక్స్గ్రేసియా ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అర్హులైన జర్నలిస్టు అందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలని, యూట్యూబ్ న్యూస్ ఛానల్కు 10 జిల్లాకు 10 అక్రిడేషన్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము. విద్య ఎలక్ట్రానిక్ జర్నలిస్టులకు అందరికీ ఏదైతే సమస్యలు పరిష్కరించాలని, హెల్త్ కార్డు, ప్రెస్ క్లబ్ నిర్మాణము, పెన్షన్, రైల్వే పాసులు ఇవన్నీ సమస్యలతో కూడుకున్నాయి. పెన్షన్ సౌకర్యం అన్నీ ఉన్నాయి కనుక తక్షణమే జర్నలిస్ట్ సమస్య పరిష్కరించాలని చెప్పేసి మేము ఈరోజు మా సమస్య పరిష్కరించినందుకు మేము నిరసనగా ఈరోజు ముందుకు తీసుకొని కార్యక్రమాలు చేపట్టాము. కనీసం ఇప్పటికైనా మీలో చలనం వస్తే బాగుంటుంది, లేకపోతే దశల వారికి ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.